అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. పొద్దున్నే 5 అయిందనమాట అప్పుడు టైము. ఇంకా చక్కగా పక్షులు అరుస్తూ చాలా బాగుండింది. ఇంకా పైగా ఆ రోజు లైట్‌గా చినుకులు పడతా ఉన్నాయి. బయట రోడ్లు గమనిస్తే అర్థమైంటది మీకు. ఇంకా ఆ రోజు కాస్త చినుకులు పడి కొంచెం చల్లబడింది. ఆ ముందు వరకంతా కూడా బాగా ఉక్కపోతగా ఉండింది. కొంచెం చల్లబడిందనమాట ఆ రోజు నుంచి. ఈ మధ్యంతా కూడా ఇలా రెగ్యులర్‌గా నేను చేసే వీడియోస్ ఏం పెట్టట్లేదు కదండీ! చాలా గ్యాప్ వచ్చేసింది మన మధ్య. ఇంక మీదట చక్కగా రెగ్యులర్‌గా వీడియోస్ అన్నీ కూడా వస్తా ఉంటాయండి. ఇంకైతే ఈరోజు పూరీ కూర చేద్దామనుకుంటున్నాను. పూరీ కర్రీ. ఇంక అందుకోసం ఉల్లగడ్డలు పొయ్యి మీద పెట్టేశాను. ఇంకో పక్కన ఇవాళ కృష్ణయ్యని నీట్‌గా, క్లీన్‌గా వాష్ చేద్దాము, నీట్‌గా తోమిద్దాము అనుకున్నానండి. ఇంతకుముందు కూడా మీరు కృష్ణయ్యని ఎలా క్లీన్ చేస్తారని కూడా అడుగున్నారు. అప్పటి వరకు నేను ఎప్పుడు క్లీన్ చేయలేదనమాట. కృష్ణయ్య మన ఇంటికొచ్చిన తర్వాత వచ్చేటప్పుడే పాలిష్ పట్టించుకొని నీట్‌గా తీసుకొచ్చుకున్నాం కదా! బాగా మంచిగా షైనింగ్‌తో బాగా మెరుస్తూ ఉండేసరికి చాలా రోజుల పాటు చక్కగా నీట్‌గా అలాగే ఉన్నారు. ఇంక అందువల్ల నేనెప్పుడు ఆహ్, నార్మల్‌గా ఒక బట్టతోటి తడిపేసి తుడిచేదాన్ననమాట. బొట్లు పెట్టేటప్పుడు, మార్చేటప్పుడు అలాగా. ఇంక అందువల్ల అలాగే ఉండేదనమాట. కానీ లాస్ట్ టైమ్ అమ్మొచ్చున్నారు కదా నా దగ్గర. అప్పుడు అమ్మ జెప్పారు, "కొంచెం మెరుపు తగ్గిందమ్మా. చక్కగా నిమ్మకాయలు, పితాంబరి, కాస్త ఇది సబీనా ఇవన్నీ కలిపేసి వాటితో రుద్దేసి నాన్న మంచిగా చక్కగా బాగా మెరుస్తూ మంచిగా వస్తారు స్వామి" అని చెప్పిందనమాట. ఇంక అందుకని చెప్పి లాస్ట్ మంత్ ఒకసారి నీట్‌గా ఇలాగే తోమించాననమాట. ఇంకా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ చేపిస్తున్నాను. కృష్ణయ్య మన ఇంట్లోకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇది రెండోసారనమాట అలా చేయటం. ఇంకా ఒక అమ్మని, పక్కన అమ్మని పిలుచుకున్నాను. తనే హెల్ప్‌తోనే చేస్తున్నారక్కడ. తను మార్నింగే అంతా స్నానం అదంతా చేసేసొచ్చారు. గుళ్ళో గూడా దీపం అది పెడతారనమాట. అందువల్ల చక్కగా నీట్‌గా తోమేస్తున్నారిక్కడ. ముందైతే నిమ్మకాయలు చూపిచ్చాను కదండీ! ఎక్కువగా నిమ్మరసంతోని నీట్‌గా తోమారనమాట. ఆమేం చేశారంటే కొంచెం సబీనా, కొంచెం పీతాంబరి, ఈ నిమ్మరసం పిండేసుకొని, కొంచెం చింతపండు చేతిలోకి పెట్టుకొని, అది దాంట్లో అద్దుకుంటూ రుద్దారనమాట. మంచిగా తళతళ మెరుస్తూ చక్కగా వచ్చారండి. చివర్లో చూద్దురు మీరు కూడా. ఇంకా ఇక్కడేంటంటే మంచినీళ్ళుంటాయి కదా! మనం ఫిల్టర్ వాటరు అవి పట్టుకొచ్చాననమాట ఒక చిన్న బిందెలో. ఇంకా అక్కడ నార్మల్‌గా పైప్ వాటర్‌తో కడిగేశాక చివర్లో ఆ నీళ్ళతోటి కడుగుదామని చెప్పి అన్నీ రెడీగా అక్కడ పెట్టుకున్నాను. ఇంకా అమ్మ ఆ పని స్టార్ట్ చేసే లోపల నేను కూడా ఎళ్ళేసి హెడ్ బాత్ అవన్నీ చేసుకొనొచ్చాను. ఇవాళ దేవుని దగ్గర సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పి. గా అన్నీ తోముకుంటున్నాను. ఒక పక్కన ఇవన్నీ కూడా. తెలియకుండానే చిన్న చిన్నవి కొద్ది కొద్దిగా కొంచెమే అప్పటికి నేను చాలా లిమిట్‌గా పెట్టుకుంటానండి దేవుని దగ్గర వస్తువులవన్నీ కూడా. అయినా సరే తెలియకుండానే బానే పడతాయనమాట. ఇంకా మనం ఫ్లవర్స్ ఏసి పెట్టే బౌల్ గానీ, మళ్ళీ గణపయ్య ఉంటారు కదా! నాకు టీవీ యూనిట్ దగ్గర పెట్టున్నాను కదా ఇప్పుడు. గణపయ్యని ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట కొంచెం. ఇంక అవన్నీ కూడా తీసేసాననమాట. ఇంక లోపల వైపు నేను అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇదిగోండి మంచిగా తోమేశారు. చక్కగా నీట్‌గా మెరుస్తూ చక్కగా చాలా బాగా క్లీన్ అయిపోయారు కృష్ణయ్య. ఇంకా పైప్ వాటర్‌తో నార్మల్‌గా కడిగేశాక, ఇక నేను ఈ మంచినీళ్ళు పట్టి పెట్టుకున్నాను కదా బిందెలో, ఇంకా ఆ వాటర్‌తో నీట్‌గా చివర్లో ఒక 2 బిందెలతో నీట్‌గా ఇట్లా మంచిగా కడిగేసుకున్నానండి చక్కగా. ఎంత బావుండిందో అంతా కడిగేశాక, అంతా అలంకరించుకున్న తర్వాత, నిజమే అమ్మ చెప్పింది. ఏమైనా మొత్తం ఆహ్, కలర్ అంతా తగ్గిపోయాక నేను స్టార్టింగ్ తీసుకొచ్చిన తర్వాతకి తర్వాత కొంచెం కలర్ ఏమైనా ఫేడ్ అయిపోతా ఉంటది కదండీ! ఇత్తడి అంతే కదా! రియాక్షన్ అవుతా ఉంటది కదా! ఇత్తడి గాని, వెండి గాని 2 కూడా. ఇంక తోమాక ఎంత బాగున్నారో. 2 బిందెలతో చక్కగా అభిషేకంలాగా అయిపోయిందండి స్వామికి. ఇంక సెపరేట్‌గా ఇలా క్లాతుంది. ఇంకా తడంతా కూడా అద్దినట్టు తుడిచేసుకుంటున్నాను నీట్‌గా. మళ్ళీ మచ్చలవేం పడకుండా. ఇంకా పక్కనమ్మ స్టూలంతా కూడా తుడిచేసి రెడీ చేసి పెడుతున్నారు. పాపం చక్కగా మంచిగా తోమారండి. కృష్ణయ్యని అమ్మ. మంచిగా తళతళ మెరిపించేశారు స్వామినైతే. ఇంకా కృష్ణయ్య మన ఇంటికి ఎలా వచ్చారు అనేదంతా డీటెయిల్‌గా ఒక వీడియో అయితే పెట్టున్నానండి. అయినా సరే మధ్య మధ్యలో కామెంట్స్ అవి వస్తా ఉంటాయనమాట. అంటే ఆ వీడియో చూడని వాళ్ళు చూస్తుంటారు కదా కొత్తగా. అంటే కాస్ట్ ఎంత పడింది? ఎక్కడ తీసుకున్నారు? ఇలా అడుగుతా ఉంటారు. ఇంకా ఇది అనుకోకుండా స్వామి మన ఇంటికొచ్చారండి. వేరే వాళ్ళు యూఎస్ ఎళ్ళిపోతూ ఇట్లా ఇత్తడివి సంబంధించినవి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ సేల్‌కి పెట్టేసుంటే అనుకోకుండా మా వారికి ఆహ్, తెలియటం, తీసుకోవడం అలా జరిగిందనమాట. ఇలాంటి కృష్ణయ్యే ఇంత వెయిట్‌లో ఉన్న కృష్ణయ్యని తీసుకోవాలంటే మనకి దగ్గర దగ్గర 65,000-68,000 వరకు పడతదండి. శిల్పారామంలో చెక్ చేశాననమాట.
ఇంతకుముందు కూడా నేను తీసుకోవాలనుకున్నాను కానీ, ఇలా ఈ విధంగా మన ఇంటికొస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు స్వామిని. ఇంక అలా వచ్చారు. అన్నీ చేసేసుకొని సర్దుకొని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందండి. అసలాయన మనల్ని చూస్తూ చిరునవ్వుతో అటు ఇటు నడుస్తుంటే అబ్జర్వ్ చేస్తూ నవ్వుతూ చూస్తున్నట్టే అనిపించారనమాట ఆ రోజంతా కూడా. ఎన్ని సార్లు చూసుకున్నానో అంతా అలంకరించుకొని మురిసిపోతూ. ఇంక కృష్ణయ్యకి స్టూల్ పెట్టున్నాను చూసారా? ఆ స్టూల్ కూడా అడిగారనమాట ఎక్కడ తీసుకున్నారని. అది కూడా నేను హైదరాబాద్‌లో శిల్పారామంలో తీసుకున్నానండి. 2 సెట్‌గా ఉండేలాగా 2 తీసుకున్నాననమాట. అవి కూడా కొంచెం తక్కువ కాస్టే పడ్డాయండి. అవి మాకు మనకి నెల్లూరులో వాళ్ళు ఎక్కడైనా కొనుక్కోవాలనుకుంటే నెల్లూరులో కూడా కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర పెడతా ఉంటారు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ లాగా. వాళ్ళ దగ్గర కూడా ఉంటాయండి. ఇంక నేనైతే ఇవి హైదరాబాద్‌లో తీసుకున్నాననమాట. ఇంకా అవన్నీ పెట్టేసి కాస్త తడంతా ఆరే వరకు ఇంకా కృష్ణని అక్కడ పెట్టేసి ఇక్కడ ఇవన్నీ సర్దుకుంటున్నాను. దేవుని దగ్గర సామాన్లన్నీ కూడా తోమేసుకున్నాను. వారానికి ఒక్క రోజు తోముకుంటానండి దేవుని దగ్గరవంతా కూడా. ఇంక నుంచి రెగ్యులర్‌గా కృష్ణయ్యని కూడా వి అది ఓ నెలకు 2 సార్లైనా లేదా అట్‌లీస్ట్ నెలకొక్కసారైనా కూడా ఇంకా ఈ ఈ పని పెట్టుకోవాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎంత బాగున్నారో షైనింగ్‌తో మెరిసిపోతూ మంచిగా నవ్వు మొఖం కనపడుతూ ఎంత బాగా అనిపిచ్చారో. ఫేడ్ అయిపోయినప్పుడు డల్‌గా కనిపిస్తా ఉంటారనమాట. కొంచెం కలర్ తగ్గినప్పుడు. ఇంకా అట్లా అక్కడ బొట్టు కూడా పెట్టుకున్నాను కృష్ణయ్యకక్కడ. ఒక సిస్టర్ అన్నారు, "నామం బొట్టు దొరుకుతదండి. అది పెట్టండి కృష్ణయ్యకి తీసుకొచ్చి" అని జెప్పి. నేను ఇంక బజార్‌కెళ్ళినప్పుడు చూడాలండి. ఎక్కడ దొరుకుతాయో నాకు అంతగా ఐడియా లేదనమాట. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుంటాను. దాంతో పాటుగా మంచి మాల కూడా ఒకటి రెగ్యులర్‌గా అలా వేసుంచేలాగా ఒక మాల కూడా ఒకటి తీసుకోవాలి. రీసెంట్‌గా మా వారు ఒకటి తీసుకొచ్చారు కానీ అది నార్మల్‌గా ఉందనమాట. అంతగా నాకు నచ్చలేదు. ఈసారి ఎక్కడైనా మనం టెంపుల్స్‌కెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకుంటాను. ఇదిగోండి చక్కగా అన్నింటికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని, పూలన్నీ పెట్టుకొని అలంకరించుకున్నాక ఎంత బావుంటదో కదా చూసుకోవడానికి ఆ రోజు. చక్కగా ఇంకా మామూలుగా వీక్లీ వన్స్ అలా తోముకొని సర్దుకుంటా ఉంటాను. ఇదిగోండి కృష్ణయ్య దగ్గర కూడా తులసి మాల తెప్పిచ్చేసాను. తులసి మాల వేయంగానే ఎంత కళొచ్చేస్తదండి స్వామికి. గమనించారా? నవ్వుతూ చూస్తున్నారు స్వామి. నాకే అలా అనిపిస్తా ఉందో, మీకు కూడా అలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో చెప్పండి నాకు. తులసి మాల వేయంగానే ఎంత కళొచ్చేసిందో స్వామికి. మీరు కూడా చూసేయండి స్వామిని చక్కగా. ఇంకా పూజంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అవంతా అయ్యే వరకు బ్యాక్‌గ్రౌండ్ అంతలో టీవీలో మంచిగా దేవుని సాంగ్స్ అవన్నీ ప్లే అవుతా ఉన్నాయనమాట. ఇంకా అవన్నీ సర్దుకున్నాక చేసిన కష్టం గూడా అంతగా తెలీదండి. చూసుకుంటే అంత సంతోషంగా అనిపిసిద్ది కదా మనకి. ఇంకా ఈ క్లీనింగ్ రోజు కొంచెం పనైతే ఉంటది. ఎక్కువసేపు నిలబడి అవన్నీ తోముకోవడం అన్నీ ఉంటాయి కదా! కానీ అంతా సర్దుకున్నాక చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిసిద్ది కదా! ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి పూరి కర్రీ చేశానండి. పూరి కావాలని కోరుకున్నారు మా వాళ్ళు. ఇంక రెగ్యులర్‌గా అయితే ఎలాగో సింపుల్‌గా జావా ఇలాంటివే ఉంటాయి కదా! ఇంక అప్పుడప్పుడు నెలకొక రోజు ఇలా చేస్తా ఉంటాను. ఇక్కడైతే పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర అవి వేశాక ఇంకా కొంచెం ఆనియన్ ముక్కలండి. 2 ఆనియన్స్ ఏసానక్కడ. ఇంకా అలాగే ఒక 3 పచ్చిమిరపకాయ చీలికలు ఇంకా అవి కూడా వేసేసి అల్లము సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేయను నేను. ఈ కర్రీలోకి అల్లం ముక్కలే సన్నగా కట్ చేసి వేసుకుంటేనే రుచనమాట. ఇంకా అవి గూడా వేసేసి ఫ్రెష్‌గా ఉండే పచ్చి కరివేపాకేసాను. ఇదిగోండి ఆ వేగేలోగా తినే శనగపప్పు ఉంటది గదా! సాయి శనగపప్పు అంటారు. అవి కొంచెం శనగపప్పు, 3 లవంగాలు, ఒక్క దాల్చిన చెక్క. అయి 3 కలిపేసి పొడి కొట్టి పక్కన పెట్టుకున్నానక్కడ. ఇంకా ఈ ఆనియన్స్ మరీ ఎక్కువ వేగక్కర్లేదండి. లైట్‌గా వేగితే చాలు. ఇంకా అవి లైట్‌గా వేగాక ఒక్క టమోటా వేసాను. అది కూడా మగ్గాక కాస్త పసుపు, ఇంకా సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసి మగ్గిస్తున్నానక్కడ. ఇంకా ఆ తర్వాత అవి కాస్త మగ్గిపోయాక ఇంకా ఈ పొటాటోస్ అంతా మెత్తగా ఇలా మెదిపేసేయాలనమాట. బాగా మనం ఉడకబెట్టుకునేటప్పుడే పొటాటోస్ అన్నీ కూడా మెత్తగా ఉడికించుకుంటేనే మంచిగా బావుంటదండి. గడ్డలు గడ్డలుగా తగిలితే బాగోదనమాట ఈ కూరకి. బాగా ఇట్లా పేస్ట్‌లాగా అయిపోవాలనమాట. అప్పుడే కూర బావుంటది. ఇంకా పొద్దున్నే కుక్కర్‌లో పెట్టేసాననమాట. బాగా మంచిగా ఉడికిపోయున్నయి. ఇంకా అదంతా స్మాష్ చేసేసుకొని వేసేసి ఒక్కసారి అలా కలిపేసానండి. పచ్చిమిరపకాయలేసున్నాం కాబట్టి కారం కొంచెమే సరిపోద్ది. ఒక్క స్పూనే వేసానక్కడ. ఇంకా ఒక్కొక్కసారి అసలు అది గూడా వేసుకోకుండా పచ్చిమిరపకాయలతో గూడా చేసుకున్నా కూడా బానే ఉంటది. నేను కొంచెం అవేసి కొంచెం కారం యాడ్ చేశాను.
ఇంకా అవి మునిగే వరకు ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసానక్కడ. ఇంక ఇంకొంచెం వాటర్ పోసేసి మంచిగా బాయిల్ చేసుకున్నామనుకోండి, చక్కగా కొంచెం అట్లా ఉడికేటప్పుడు బాగా, ఇంకప్పుడు చివర్లో ఈ శనగల పొడి కొట్టి పెట్టుకున్నాం కదా! ఈ శనగల పొడి చల్లేస్తున్నాను. మంచిగా ఉండలు కట్టకుండా నీట్‌గా కలిపేసుకుంటే చక్కగా కర్రీ రెడీ అయిపోద్దండి. అయితే నేను ఇంట్లో హోమ్‌మేడ్ గరం మసాలా పొడి కొట్టి పెట్టుకుంటాను కదా! అది కొంచెం మరీ ఎక్కువ వేయకూడదు. అంటే ఎక్కువగా మనకి వేరే మసాలా ఫ్లేవర్స్ తెలియకూడదండి. అందుకే అల్లం పేస్ట్ కూడా వేయలేదనమాట పేస్ట్ రూపంలో. కొంచెం ఆ ధనియాల పొడి వేసి చివర్లో కొత్తిమీర చల్లేసుకున్నామనుకోండి, అసలెంత బావుంటదో. తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. చాలామంది మామూలుగా శనగపిండిని నీళ్ళల్లో కలిపి పోస్తా ఉంటారు కదా! అలా కాకుండా ఇలా ఈ పుట్నాల పప్పు, తినే శనగపప్పు, సాయి శనగపప్పు ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు ఆ పప్పుల్ని. ఇంకా ఆ పప్పులు, ఇంకా 3 లవంగాలు, 2 ఒక చిన్న చెక్క అంతే నేనేసిందక్కడ. ఆ పొడి చల్లి చూడండి ఎంత బావుంటదో. ఇంకో పక్కన పూరీలు కూడా రెడీ చేసేస్తున్నానిక్కడ. ఇవంతా ఎక్కువ పనండి కదా! పనున్న రోజు ఈ పనులు పడతా ఉంటాయి నాకు. ఇంక ఇదిగోండి కొంచెం పూరీలు రెడీ చేసేసాను. ఇక్కడ మీకు చూపిద్దాం అని చెప్పి నేనింక ఇట్లా ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బావుంటదండి ఈ విధంగా కర్రీ చేసింది. అమ్మయితే ఇదే విధంగా చేస్తా ఉంటదనమాట. మాకు చిన్నప్పుడు ఎక్కువగా అమ్మ అప్పుడప్పుడు రోజు ఉండేవి కాదులెండి టిఫిన్స్ అలాంటివి అప్పుడప్పుడు చేసేదనమాట. ఇంకప్పుడు ఎంత బావుండేది ఇది. ఈ కర్రీ టేస్ట్ చేస్తే ఎంత రుచిగా అనిపిచ్చేదో. చాలామందికి పూరీలు కొంతమందికి మెత్తగా ఉంటే నచ్చుద్ది. కొంతమందికి క్రిస్పీగా ఉంటే నచ్చుద్ది కదా! ఇంక మా మా ఇంట్లో గూడా అలాగే అండి. కొంతమందికి మెత్తగా కావాలి. కొంతమందికి కొంచెం క్రిస్పీగా కావాలని జెప్పి కోరుకుంటా ఉంటారు. కొంతమందంటే అదేలెండి మా పాప, మా బాబు, మా వారు. మా వారికైతే పెద్దగా ఇష్టమేమి ఉండదండి పూరీలు అలాంటివి. ఇంక మేమే తింటాం ఎక్కువగా. ఇదిగోండి ఇంకెంత బావుందో. ఇంక మీకిక్కడ చూపించాలని జెప్పి ప్లేట్‌లో వేసుకొని తిని చూపిస్తున్నాను మీకిక్కడ. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంక పొద్దున్నయితే ఒకసారి టీ అయిపోయిందండి. తర్వాత ఈలోగా ఇంక తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళొచ్చారనమాట. ఇంక వాళ్ళకి పెడుతూ నేను కూడా ఇంక కొద్దిగా అల్లం టీ తాగేసాను ఆ రోజు. ఇంకా అంటే ఈ ఆయిల్ ఫుడ్ అయి తిన్నాక కొంచెం అలా కొన్ని టీ తాగితే బావుంటది కదా! ఇంక వేడి వేడిగా టీ తాగాననమాట. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ. ఇక మీదట రెగ్యులర్‌గా వీడియోస్ పెడతానండి. ఇలాగే మీకు నన్ను ఫాలో అవుతూ చూస్తూ ఉండండి.